अस्सलाम वालेकुम नाज़रीन, मुनसिफ न्यूज़ 24/7 में आपका खैर मक़दम है। मैं हूं डॉक्टर अब्दुल मुग़नी सिद्दीकी। बढ़ते हैं हैदराबाद की एक ख़बर की तरफ। हमारे समाज में बाज़ ऐसे इंसान भी बसते हैं जो अपनी जायज़ ख्वाहिशात की तकमील के लिए नाजायज़ रास्ते इख्तियार करते हैं। ऐसा ही एक वाक़या हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर पेश आया, जहां CISF ने नकली CISF के एक जवान को गिरफ्तार कर लिया जो CISF की वर्दी में फ़ोटो खिंचवा रहा था। श्रीकाकुलम से ताल्लुक़ रखने वाला ये शख्स CISF की वर्दी पहनकर शमशाबाद एयरपोर्ट पर तस्वीर ले रहा था। शक होने पर जब इससे पूछगछ की गई तो इसकी शिनाख्त श्रीकाकुलम के रिहायशी के तौर पर हुई। वो शख्स मैट्रिमोनी शादी के लिए वेबसाइट के जरिए मुख्तलिफ लड़कियों से तारुफ हासिल करके धोखा देना चाहता था। बालाकृष्णा नामी इस शख्स की पहली बीवी इसे छोड़कर चली गई थी, जिसके बाद दूसरी शादी के लिए इसने CISF ऑफिसर बन बैठा ताकि जल्दी से इसका रिश्ता तय हो। मगर जाने अनजाने बालाकृष्णा आवाम को धोखा भी देना चाहता था। हुक्काम ने बालाकृष्णा को हिरासत में लेकर तफ्तीश शुरू कर दी है। ऐसे ही मजीद खबरों के लिए हमें फॉलो करें, लाइक करें और कमेंट करें। నిన్న ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి CSF డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే CSF వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు పప్ప చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, అది వాడి సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే, నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నాను అంటే CSFలో చేస్తున్నాను అంటే, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏముందని, నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడి నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోనీ వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్ అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ రిమాండ్ చేస్తున్నాం. ఎస్ అంటే అక్కడ వాళ్ళు ఉండేది ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర ఏరియా అంటే కాదు, నేను ఇక్కడ అక్కడ అప్రెంటిస్ చేస్తున్నా, ఇక్కడ ఈ మధ్య పోస్టింగ్ ఇక్కడ ఇచ్చిండ్రు అని ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్నట్టుగా చెప్పడానికి. అక్కడైతే వేరే వాళ్ళు గుర్తుపడతారు కదా, ఐడెంటిఫై చేస్తారు, ఉన్నాడా లేదని ఎంక్వైరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్లోకి వచ్చి ఎంక్వైరీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఈ విధంగా ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో చేసింది. ముందు